ఎవరెన్ని కుట్రలు చేసినా కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రావడం ఖాయమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మిర్యాలగూడలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ బలహీనపరిచిన బీజేపీ దేశానికి ప్రమాదకరమన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మళ్లీ బీజేపీ గెలిస్తే ఇప్పుడున్న స్వేచ్ఛ స్వతంత్రం కూడా లేకుండా పోతాయన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందని, 100 రోజుల్లో ప్రజలు దాన్ని బొందపెట్టాలని అన్నారు. 10 ఏళ్లలో కేసీఆర్ కుటుంబం అక్రమంగా దోచుకున్న ప్రజాధనం మొత్తాన్ని కక్కిస్తామన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రైతుల ధాన్యాన్ని మిల్లర్స్ మద్దతు ధరకు కొనకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసు యొక్క హరాస్మెంట్, అణచివేతతో ఎంతో ఇబ్బందులకు గురైన నిర్భయంగా పోరాడి భాస్కర్ రావుని ఇంటికి పంపించి కాంగ్రెస్ అభ్యర్థిగా పిఎల్ఆర్ ని ఎమ్మెల్యే గెలిపించిన మీ అందరికీ మీ ఎంపీగా అర్ధరాత్రి అపరాత్రి మీ ఎవరికి పోలీస్ స్టేషన్ లో కష్టాలు వచ్చినా, ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా మీ ఉత్తమన మీ ఎమ్మడున్నాడు. నేనెప్పుడు మిర్యాలగూడ కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడ పోయినా మెచ్చుకుంటా. ఎట్లా గెలుస్తామని చెప్పి మీరెప్పుడు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్, అంటే మనం అతి నమ్మకం మీద పోకూడదు. ఎన్నికలు అన్నప్పుడు కాన్ఫిడెన్స్ ఉండాలి, నమ్మకం ఉండాలి. అని అతి విశ్వాసం మీద పోకుండా మనం ఎన్నాళ్ళున్నా, ఎన్నైనా కష్టమైనా ఈ 28 రోజులు రాత్రి రోజులు కష్టపడండి. 10 ఏళ్ళు ఆ రాక్షస పాలనలో అనుభవించిన ఆ బాధలన్నీ మా అందరికి తెలుసు, మీకు తెలుసు. ఇప్పుడిప్పుడే మన ప్రజాస్వామ్య తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరందరూ మంత్రులు టీముగా ఈరోజు మీ అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఒక్కొక్కటి అమలు పరుస్తూ ముందుకు పోతున్న తరుణం.